భాగవతాన్ని ఆంధ్రీకరించి రామచంద్రమూర్తికే అంకితం ఇచ్చాడండి మహానుభావుడు. అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. భగవద్ ఆశ్రయం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహాభాగవతోత్తముడు పోతన గారు ఎందుకు రామచంద్రమూర్తి ఆయన్ని ఎంచుకున్నాడు అంటే, పోతనలో ఉన్న భక్తి రాముడికి తెలిసింది. అందుకని రాముడు ఆయన్ని కోరుకున్నాడు, వీడు నాకు కావాల్సిన ఎలిజిబుల్ క్యాండిడేట్ రా అని. మనకి దేవుడు తెలియటం కాదు, మనం దేవుడికి తెలియాలి. ఆ భగవంతుడికి మనం తెలియటం అనేటువంటిది ఉన్నదే, దాన్ని మించిన అదృష్టం లేదు. అటువంటి మహాపరమ భాగవతోత్తముడు ఈ సాయం వేళ భాగవతం 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 అనుకుంటే కనీసం వచ్చే జన్మకైనా బాగా అవుతాం, అంతవరకు ఖాయం. ఒక్కనాటి మధ్యాహ్న సమయమున, ఒకనాటి మధ్యాహ్న సమయమున ఒంటి మిట్ట గ్రామమున, ఒకనాటి చక్కని బాలుడో కండు మంచపై ఎక్కి ఉండే మోదమున, ఒకనాటి అది మంచి వేసవికాలం. సూర్యభగవానుడు బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా తెలుస్తున్నది, అంత భక్తి ఉన్నా లేకపోయినా సూర్య గ్రీష్మ తాపం బాగా తెలుస్తూ ఉన్నది. చండ ప్రచండ కిరణ రథారూఢుడై భానుడు అంబరతలంలో ప్రయాణం చేస్తున్నాడు. వాడిగా వేడిగా వడగాలి వీచి 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 కొడుతున్నది. వెనకట్లో కొన్ని కాలాలు ఉండేవి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హిమంత ఋతువు, శశిర ఋతువు అని. ఇప్పుడేం లేదు, 9 నెలలు 53.4 డిగ్రీల్లో ఎండ ఉంటుంది, మిగతా 3 నెలలు 53.3 డిగ్రీల్లో ఎండ ఉంటుంది. వీటిని ఏమంటారు అన్నారు, తీక్ష్ణ ఎండాకాలం, ఎండాకాలం. ఈ నిరంతర ఎండలతో జనంబులకు పోగాలము అంతే. ఆనాడు మంచి వేసవికాలం ఉండేది, వేడిగా వాడిగా వడగాలి కొడుతూ ఉన్నది. అలాంటి సమయంలో ఒక జొన్న చేను మంచం మీద 11 ఏళ్ల పిల్లవాడు ఎవడో నించొని ఉన్నాడండి. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి శరీరం అంటే, లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంది వాడి శరీరం.